హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణాంధ్రలో సముద్ర మట్టానికి 5.7 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు సైతం బలంగా ఉండడంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో సంభవించిన మార్పులతో ఏపీలో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు పడతాయని, రానున్న 3-4 రోజుల్లో ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు బలంగా ఉండడంతో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, అదే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీనున్నట్లు, ఇక పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆరు బయట పొలాల్లో చెట్ల కింద రైతులు, కూలీలు తిరగవద్దని సూచిస్తున్నారు. ఉత్తర కోస్తాంధ్రలో ఇవాళ రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనుంది. బలమైన గాలులు, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులకి అవకాశం ఉందని, ఇక ఎల్లుండి సోమవారం నాడు మోస్తారు వర్షాలు పడవచ్చని, 2-3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చని, రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు. రేపు కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాయలసీమలో ఇవాళ రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడనున్నాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడవచ్చని, సోమవారం మాత్రం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇవాళ రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పింది. మరోవైపు ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉందని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.